మార్చిలో మామిడి పూత అని మనం చిన్నప్పుడు చదువుకున్నాము. కానీ ఏ ముహూర్తాన నేను నా తమ్ముడు ఈ చెట్టుని తెచ్చి నాటానో తెలియదు. కానీ అసలు కాలానికి అతీతంగా కాస్తుందన్నమాట ఈ చెట్టు. నిజంగా ఇది కల్పవృక్షమే. ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. అంటే దసరాకు కాస్తుంది, దీపావళికి కాస్తుంది. ఇప్పుడు డిసెంబర్ ఉంది కదా, డిసెంబర్ 17th రోజు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నమాట. ఈ కాయల్ని అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చానన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో. కాయ కూడా టేస్ట్ సూపర్ తీయగా ఉంటుంది. అసలు ఉసిరికాయలు ఇంకా మామిడికాయలు రెండు కలిపి తినే సీజన్ కూడా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎంత బాగా కాస్తుందో ఈ చెట్టు. నిజంగా మా ఇంటికి కల్పవృక్షం అనే చెప్పాలి. సీజన్కి అతీతంగా కాస్తూ మా అందరికీ తినిపిస్తున్న ఈ చెట్టు ఇంకా పండుగకి, తోరణాలకి అన్ని విధాలుగా మా ఇంటికి ఈ చెట్టు శుభమే. బహుశా నర్సరీ వాళ్ళకి అడిగితే ఇలాంటి మొక్క మీకు ఇవ్వచ్చేమో, నాకైతే తెలియదు. మేమైతే ఆ చెట్టు